నమస్కారం ఎన్పీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ, తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై చర్చ. వైఎస్ఆర్సీపీపై ఎమ్మెల్సీ నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శలు, వైసీపీ హిందూ ద్రోహి అంటూ సంచలన వ్యాఖ్యలు. పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం, ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్ కొట్టేసిన స్పీకర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీతరావుపై వేటు, డీఎస్పీ నుంచి సీఐగా డిమాండ్. పసిడి ప్రియులకు ఊహించని షాక్, ఊహకందని రీతిలో పెరిగిన గోల్డ్ సిల్వర్ రేట్లు. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ చర్చల్లో రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, పరిపాలనాపరమైన నిర్ణయాలు మరియు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల వ్యూహాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా త్వరలో ఖాళీ కానున్న 4 రాజ్యసభ స్థానాల భర్తీపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. 2026లో ఏపీ నుంచి 4 రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో ఆ స్థానాలను కూటమి పార్టీల మధ్య ఎలా పంచుకోవాలనే అంశంపై ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత బలాబలాల ప్రకారం ఈ 4 స్థానాలు కూటమికి దక్కే అవకాశం ఉండడంతో టీడీపీకి 2, జనసేన, బీజేపీలకు ఒక్కో స్థానం కేటాయించే దిశగా కసరత్తు జరుగుతోంది. జనసేన తరపున ఎవరిని బరిలోకి దింపాలనే విషయంలో పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను సీఎంకి వివరించారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశంపై కూడా ఈ భేటీలో ప్రధాన చర్చ జరిగింది. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనుసరించి ఈ వివాదంపై నియమించే కొత్త విచారణ కమిషన్ విధి విధానాల గురించి వారు మాట్లాడుకున్నారు. కేవలం టీడీపీయే కాకుండా కూటమిలోని 3 పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. తద్వారా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వ్యూహరచన చేశారు. ఈ క్రమంలో అందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై నాయకులు చర్చించారని తెలియవస్తోంది. జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక సగటు భారతీయుని, హిందువుని అని చెప్పారు. తాను పరమాత్మను నమ్ముతానని చెప్పారు. హిందువు అనేది నమ్మకమో మతమో కాదని, ఇది ఒక ధర్మం అని అన్నారు. ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ అని చెప్పారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువేనని, ఇక్కడ చార్వాకులకు కూడా చోటు ఉంది కాబట్టి తాను హిందువుని అని అన్నారు. తన ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరుల విశ్వాసాలను కించపరచకుండా బతికున్నా కాబట్టి ప్రౌఢ్ సనాతని హిందువుని చెప్పారు. అందుకే తాను ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టిన తొలిసారే అర్చకుల జీతాలు పెంచాలని కోరినట్లు తెలిపారు. 2020లో అంతర్వేదిలో రథం దగ్ధమైన రోజు, రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్న రోజు వైసీపీ ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తామని చెప్పిందన్నారు. కానీ సీబీఐ ఆ కేసును టేకప్ చేయలేదని చెప్పిందన్నారు. వైసీపీ వాళ్లకు ఇతరుల పర్సనల్ విషయాలపై ఉన్న ఆసక్తి ప్రజలపై ఉండదన్నారు. 2020లోనే రామతీర్థం రాముడి శిరస్సును తీసేసినా వైసీపీ పట్టించుకోలేదన్నారు. ఈ కేసును కూడా నీరు కర్చారన్నారు. 2024 జనవరి 24లో అయోధ్య రామ మందిరం నిర్మించుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా పవన్, చంద్రబాబు వెళ్లి అయోధ్యలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. కానీ జగన్ ఒక ట్వీట్ కూడా చేయలేదన్నారు. అంతేకాకుండా టీటీడీలో అకామిడేషన్ ఛార్జీలు పెంచారని, సామాన్యుడికి దేవుని దూరం చేశారన్నారు. తిరుమలపై దోపిడీ అంతా ఇంతా కాదన్నారు. బాధ్యత గురించి వైసీపీ వాళ్ళకు చెప్పడం చెవిటోడి ముందు శంఖం వదినట్లే అన్నారు. పవన్ తిరుమల దర్శనానికి తన కూతురుకు డిక్లరేషన్ ఇప్పించారని, అబ్దుల్ కలాం కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్లారని అన్నారు. నువ్వు కలాం కంటే గొప్పోడివా అంటూ జగన్ ప్రశ్నించారు. నమస్తే, నేను మీ నాగబాబుని. ఒక సగటు భారతీయుడిని, ఒక హిందువుని. అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా? ఆదిశంకరుల అద్వైతం, రమణుల ఆత్మజ్ఞానం, వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముతాను. హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు, ఇది ధర్మం, మన జీవన విధానం. అవివేకుల్ని, అజ్ఞానుల్ని ఎడ్యుకేట్ చేసేలా చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా. ఆసేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే. ఈ దేశంలో, ఈ ధర్మంలో చార్వాకులు కూడా చోటుంది కాబట్టి నేను నికార్సైన హిందువుని. నా ధర్మాన్ని గౌరవిస్తూ
ఇతరుల్ని కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందూని. అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలని జీతబత్యాల గురించి మాట్లాడాను. మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు? రండి చూద్దాం. సెప్టెంబర్ 6, 2020 అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథం దగ్ధమైన రోజు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు. అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సిబిఐకి అప్పచెప్తామని చెప్పింది. కట్ చేస్తే 2023లో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు. దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా? అసలు ఈ కేసు మేము టేకప్పే చేయలేదని చెప్పారు. మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైనా దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా? అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది? డిసెంబరు 2020 రామతీర్థం రాముడు మనకు ఒక దైవం. మహావిష్ణువు అవతారం మాత్రమే కాదు, అంతకు మించి ఈ దేశం తాలూకు ఆస్తిత్వం రామకథలో ఉంది. ఒక మనిషి ధార్మికంగా ఎలా బ్రతకాలో రామాయణం చెప్తుంది. రామాయణంలో మారీచుడు చెప్తాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని. ఈ భూమి మీద రాశీభూతమైన ధర్మమే శ్రీరాముడిని నమ్మే జాతి మనది. అలాంటి రాముడి శిరస్సును నరికినా పట్టించుకోని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో చూపించిన నిర్లక్ష్యం వల్ల దీని వెనుకున్న అసలు దోషులను ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కు భారీ ఊరట లభించింది. ఆయనపై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. సంజయ్ పార్టీ మారారనేందుకు సరైన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు. ఈ తీర్పుతో ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. దీనిపై గతంలోనే స్పీకర్ ఫిర్యాదు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన స్పీకర్ ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాజాగా సంజయ్కు క్లీన్ చిట్ ఇచ్చారు. సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎన్నలేని గౌరవం. అందులో మహిళలంటే రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ కాదు సార్, మీదికే మాట్లాడుతున్నారు. మహిళలంటే ఎన్నలేని గౌరవం నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు. నేను మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు. గెలుపు ఓటములు అనేటి సహజం. వివేకానంద ఏం చెప్తారు, ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళని విజయం వరిస్తారు. ఒక్కసారి అధైర్యపడ్డారంటే వాళ్ళు ఏ పనిలో కూడా ముందరికి పోదని చెప్పి వారి సూక్తులలో ఒక సూక్తి మనకు అబ్దుల్ కలాం గారు చెప్పేవారు, అరేజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్ అని చెప్పి. మీరు కూడా పిల్లలు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ముందరికెళ్ళాలి. ఎవరైనా కానీ ఒక లక్ష్యం లేకుండా ముందరికెళ్తే గ్యారంటీగా మనం ఫెయిల్ అవుతాం. ఏది చేసినా మనం సాధించవచ్చు, సాధించకపోవచ్చు, కానీ లక్ష్యం అనేది ముందర పెట్టుకోవాలి. చదువుకుంటున్నప్పుడు మంచి మార్కులతో పాస్ కావాలని చెప్పి పెట్టుకోవాలి. ఓకే, మార్క్ తక్కువ వస్తుంది, ఎక్కువ వస్తుంది, రోజు ఫెయిల్ అవుతాం, అదైనా పడద్దు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావుడి జోరందుకుంది. అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకునే లక్ష్యంతో వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ కీలక ప్రకటన చేసింది. బీజేపీకి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. పవన్ కళ్యాణ్తో తాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశమైనట్లు రామచంద్రరావు ఎక్స్ వేదికగా తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై తమ మధ్య చర్చ జరిగిందని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ పూర్తి మద్దతు ప్రకటించారని, బీజేపీ తరపున ప్రచారం చేయడానికి అంగీకరించారని పేర్కొన్నారు. పవన్ మద్దతు తెలంగాణ బీజేపీకి తిరుగులేని బలాన్ని, వేగాన్ని ఇస్తుందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీఎస్పీ ప్రణీతరావును డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీ నుంచి సీఐగా ప్రణీతరావును డిమోట్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు ముందు డీఎస్పీగా ఉన్న ప్రణీతరావు అరెస్ట్ అనంతరం సస్పెండ్ అయ్యారు. 2007 బ్యాచ్కి చెందిన ప్రణీతరావుకు గతంలో కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతి రద్దయినట్లయింది. ఇకపై ఆయన ఇన్స్పెక్టర్ గానే కొనసాగనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి డీఎస్పీగా పనిచేసిన దుగ్గ్యాల ప్రణీతరావు కిందట సస్పెండ్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వ్యవహార శైలిపై విచారణ చేయించారు. విచారణలో అది నిజమని తేలడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 2023 నవంబర్ 15న ఒకే రోజు 650 ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని, మావోయిస్టుల నేతలతో వీరికి సంబంధాలున్నాయంటూ రాజకీయ నేతల నెంబర్లను పంపించి రివ్యూ కమిటీ ద్వారా గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఈ క్రమంలో వాటికి సంబంధించిన ప్రభాకర్ కూడా దాదాపు 3 సార్లు విచారించారు. తాజాగా ప్రభాకర్ రావు డీఎస్పీ నుంచి సీఐగా డిమోట్ చేయడం సంచలనంగా మారింది. లోక్సభలో 8 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో వాస్తవాలు బయటకు రాకుండా బీజేపీ అడ్డుకుంటోందని, రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే మైక్ కట్ చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిషికాంత్ దుబే, అనురాగ్ ఠాకూర్ వంటి వారు కావాలనే సభను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించే ఉద్దేశం కేంద్రానికి లేదని మండిపడ్డారు. నిన్న 8 మంది ఎంపీలను, అంటే నాతో పాటు 7 ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కేవలం రాహుల్ గాంధీ గారికి అవకాశం ఇవ్వలేదని, రాహుల్ గాంధీ గారు వాస్తవాలు మాట్లాడుతుంటే వాస్తవాలు మాట్లాడనీయకుండా కొంతమంది సభ్యులు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే లాంటి వాళ్ళు డిస్టర్బ్ చేయడమే కాకుండా తర్వాత స్పీకర్ రాహుల్ గాంధీ గారి మైకును తీసుకెళ్లి వేరే సభ్యునికి మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు మేము స్పీకర్ దగ్గర పోయినప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఒకటి ఈరోజు మీరు చూసినట్టయితే మేమందరం కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే 8 మంది ఎంపీలను కేవలం నోరు నొక్కే ప్రయత్నమే కాదు, కొంతమంది ఎంపీలను ఇప్పుడు కూడా హౌస్ అడ్జర్న్ చేసిర్రు. వీళ్ళు హౌస్ నడపాలని కాదు, ఎప్పుడైనా ప్రజల సమస్యల మీద మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల మీదనే కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి విషయాల మీద, సామాన్యులకు నష్టం జరిగే విషయాల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తే మమ్మల్ని మాట్లాడనీయక గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. గొంతు నొక్కినంత మాత్రాన ఏం కాదు. ఒకవేళ వాళ్ళు ఇవాళ మమ్మల్ని చట్టసభలకు ప్రజలు పంపించింది ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి, ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఏ లా మీదనైనా చర్చ జరగకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నటువంటి పద్ధతిని మేము ఎదుర్కొంటున్నామన్న ఉద్దేశంతో మా గొంతులు నొక్కే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు వాళ్ళు గొంతు నొక్కినంత మాత్రాన మేము ఆగే ప్రయత్నం చేయము. మేము డెఫినెట్గా మకర్దార్ దగ్గర మేము 8 మంది ఎంపీలను కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాం. నేను ఒకటే చెప్తున్నా, మమ్మల్ని ప్రజలు గెలిపించి చట్టసభలకు పంపించింది ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి. ప్రేక్షక పాత్ర వహించి బీజేపీ చేస్తున్నటువంటి పనులను చప్పట్లు కొట్టి వాళ్ళు చేసేదంతా కరెక్ట్ ఉందని చెప్తే తప్ప మైకులు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ విధంగా రాజకీయం చేయడం చాలా తప్పని తెలియజేస్తున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక సర్వీస్ రోడ్లో ఉన్న ఒక పరుపుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఉయ్యూరు మండలం గండిగుంట పరిధిలోని స్వప్న చాతుర్య ఎంటర్ప్రైజెస్ అనే పరుపుల విక్రయ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుకాణం నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు ఎగిసిపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది స్థానికుల సహాయంతో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో దుకాణంలో ఉన్న పరుపులు, ఫర్నిచర్తో పాటు ఫర్నిచర్ తయారీకి ఉపయోగించే సామగ్రి పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానిస్తున్నారు. దుకాణంలోని విద్యుత్ వైర్లలో మంటలు చెలరేగి పరుపులకు అంటుకోవడంతో క్షణాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే సర్వీస్ రోడ్ పక్కనే ఉన్న దుకాణంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఆ ప్రాంత వాసులను కలవరానికి గురిచేస్తోంది. తయారీ సామగ్రితో పాటు విక్రయానికి సిద్ధంగా ఉన్న విలువైన ఫర్నిచర్ అంతా అగ్నికి ఆహుతి కావడంతో వ్యాపారికి తీవ్ర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారని సమాచారం. హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్ పరిధిలో గల సంజీవ్ రెడ్డి దాసరం బస్తీలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ 4 ఎకరాల వివాదాస్పద స్థలంలో ఓ బిల్డర్ చేపట్టిన నిర్మాణం తమ రాకపోకలకు ఆటంకంగా మారిందని, దారిని అడ్డుకుంటోందని బస్తీవాసులు ఆందోళన దిగారు. నిరసన తెలుపుతున్న స్థానికులపై బిల్డర్ ఏర్పాటు చేసిన బౌన్సర్లు కర్కశంగా వ్యవహరించారు. బస్తీవాసులపై విచక్షణ రహితంగా రాళ్లతో దాడికి పాల్పడడంతో పలువురికి గాయాలయ్యాయి. బౌన్సర్ల దౌర్జన్యంతో స్థానికులు ఆగ్రహోద్రక్తులయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.
తూర్పుగోదావరి జిల్లాలో గత 4 రోజులుగా పెద్ద పులి సంచారం ప్రజలను హడలెత్తిస్తోంది. ఇప్పటివరకు పులి పాదముద్రలే కనిపించగా నిన్న రాత్రి తొలిసారిగా పెద్ద పులి ప్రత్యక్షంగా కెమెరాలో చిక్కింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పులి కదలికలు పెరగడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొన్నాయి. నిన్న ఉదయం రాజమండ్రి శివార్లోని గాడాల ప్రాంతంలో పెద్ద పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న కొందరు యువకులు పెద్ద పులి వీడియోను చిత్రీకరించగా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. గాడాల ప్రాంతంలో పులి పాదముద్రలు స్పష్టంగా కనిపించడంతో అక్కడ బోన్లు ఏర్పాటు చేసి పులి కదలికలపై నిఘా పెంచారు. అర్ధరాత్రి రాజమండ్రి శివారు ఆటోనగర్ వెనుక ప్రాంతంలో పెద్ద పులిని చూసినట్లు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇంతలోనే పులి దివాన్ చెరువు పరిధిలోని ఎస్వీపీఎస్ ఫంక్షన్ హాల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మధ్య ఉన్న కొబ్బరి తోటలోకి వెళ్లినట్లు సమాచారం అందింది. దీంతో యంత్రాంగం మొత్తం అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. పులి సంచారంపై అటవీశాఖ అప్రమత్తమైంది. రాజమహేంద్రవరం సర్కిల్ సీసీఎఫ్ బిఎన్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో డిఎఫ్ఓ ప్రభాకర్రావు, ఎఫ్ఆర్ఓ దావీద్ రాజు నాయుడు, డిఆర్ఓ శ్రీనివాసరావు, రాష్ట్ర సిల్వీ కల్చరిస్ట్ ఆర్ శ్రీనివాసరావు తదితర అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భయపెట్టేసి లోపలికి పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ ఆ సైజ్ ఏంట్రా లోపల దూకింది రైట్ సైడ్ కి. ఆస్తికాంక్ష తోడబుట్టిన బంధాన్ని చిదిమేసింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో న్యాయవాది స్వప్న దారుణ హత్యకు గురయ్యారు. కేతిరెడ్డిపల్లి గ్రామంలో ఆస్తి తగాదాల నేపథ్యంలో ఆమె సొంత అన్నే గొడ్డలతో దాడి చేసి కిరాతకంగా ప్రాణాలు తీశాడు. ఈ వార్త తెలియగానే స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. స్వప్న హత్యకు నిరసనగా చేవెళ్ల కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి మోయినాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన దిగారు. బాధ్యుడిని కఠినంగా శిక్షించాలని మరియు న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుని అదుపులోకి తీసుకున్నారు. ఫోటో వచ్చింది మనకి. గత రాత్రి హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణికులతో వెళ్లిన ఇండిగో విమానం రన్వేపై ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొట్టింది. ఈ ఘటన కలకలం రేపింది. అప్పటికే ఇండిగోలో ప్రయాణికులు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా మరో ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్కు ముందే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించి ప్రయాణికులను అలర్ట్ చేశాడు. ఫ్లైట్లో ఉన్న 71 మంది ప్రయాణికులను దించి టెక్నికల్ నిపుణులు తనిఖీలు చేస్తున్నారు. శంషాబాద్ నుంచి ఉదయం 6:45 రాయపూర్ వెళ్లాల్సిన విమానంలో ఈ ఘటన జరిగింది. పైలట్ ఆ లోపాన్ని గమనించకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించడానికే భయంకరంగా ఉందని ప్రయాణికులు అంటున్నారు. వరుసగా 4 రోజులు బంగారం వెండి ధరలు తగ్గేసరికి అందరూ హమ్మయ్య ఇక తగ్గుతూ వస్తాయనుకున్నారు. కానీ ఊహలకు అతీతంగా బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ఉదయం వరకు తగ్గిన ధరలు మధ్యాహ్నం నుంచి ఊపందుకున్నాయి. ఇవాళ ఈ 2 లోహాల ధరలు భారీగా పెరిగాయి. మరో 10 రోజుల్లో పెళ్లిళ్ల ముహూర్తాలు మొదలు కానుండగా బంగారం వెండి ధరల్లో ఈ హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు కొనాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇవాళ ఉదయం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా 6,600 పెరిగి 1,60,530కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు 6,050 పెరిగి
1,47,150కి ఎగబాకింది. అలాగే 18 క్యారెట్ల బంగారం రేటు కూడా భారీగా పెరిగింది. 10 గ్రాముల ధర 4,950 పెరిగి 1,20,400కు చేరింది. వరుసగా 4 రోజులు పడిపోయిన వెండి ధర మళ్లీ పెరుగుతూ వస్తోంది. నిన్న కిలో వెండి ధర 20,000 పెరగగా నేడు మరో 20,000 పెరిగి 3,20,000కు చేరింది. ఈ బంగారం వెండి ధరలకు జీఎస్టీ అదనం. ఏది ఏమైనా పెళ్లిళ్ల సీజన్ ముందు బంగారం వెండి ధరలు ఊగిసలాట కొనుగోలుదారులని అయోమయానికి గురిచేస్తోంది. ఏబీ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.